ఎగ్స్ తోటి ఇలా ఒకసారి మసాలా ఎగ్ ఆమ్లెట్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అందుకోసం నేను ఇక్కడ బౌల్లోకి 6 గుడ్లను తీసుకొని అందులోకి పెప్పర్ పౌడరు, అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఉప్పు, సన్నగా తరుక్కున్న ఆనియన్, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి అంత బాగా బీట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు, ఆనియన్ అన్నీ వేసి కొంచెం ఉప్పు కూడా వేసి ఆనియన్ మెత్తబడేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా పౌడర్, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి అంతా ఒకసారి కలిపి 1 నిమిషం పాటు బాగా వేయించుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా వేగిందని 4 భాగాలుగా కట్ చేసుకొని అన్నిటినీ మరో పక్కకు టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, మసాలా ఎగ్ ఆమ్లెట్ రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.